విశాఖలో జరుగుతున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తుంది. సిరీస్ను సొంతం చేసుకునే మ్యాచ్ కావడంతో డూ ఆర్ డై మ్యాచ్ కాబోతున్న విశాఖ ఏసీఏ వీడీసీఎస్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు కోలాహలం నెలకొంది. ఇక విశాఖ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ ఫైట్కు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఆల్రెడీ క్రికెట్ సందడి అయితే మాత్రం మనకు కనిపించేస్తుంది. ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్కి సంబంధించి క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆల్రెడీ స్టేడియంకి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ హాట్ ఫేవరెట్ ప్లేయర్స్ కోసం ఇక్కడికి క్రికెట్ లవర్స్ అంతా కూడా వచ్చారు. అయితే గత 2 మ్యాచ్లని కనుక చూసుకుంటే కనుక మనం ఇరు జట్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ని విన్ అయ్యారు. అయితే ఈసారి జరగబోతున్న ఈ విశాఖ వేదికగా జరగబోతున్న మ్యాచ్ మాత్రం చాలా హాట్ ఫేవరెట్ మ్యాచ్గా చెప్పొచ్చు. ఎందుకంటే నిర్ణయాత్మకమైన మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే సిరీస్ కైవసం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ మీద హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ అనలిస్టులు సైతం చెప్తున్నారు ఇక్కడ జరిగే ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా టైట్ ఫైట్ ఇస్తుంది. ఎందుకనంటే వాళ్ళ బౌలింగ్లో బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక టైట్ ఫైట్ అయితే మాత్రం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ 2 జట్ల మధ్యన మనం చూసుకుంటే కనుక భారత్ కొంత బౌలింగ్లో ఇంకా మెరుగైన ఆట తీరుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం అన్నది బ్యాటింగ్కి చాలా అనువైన పిచ్గా చెప్తూ ఉన్నారు. అయితే భారత సేనకి అదంతా అనువైనదిగానే వీళ్ళంతా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయన్నది చూద్దాం. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. హాయ్ మా, ఇప్పుడు ఈ మ్యాచ్లో చాలా హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఉన్నాయి కదా, సో ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు? కోహ్లీ అనదర్ సెంచరీ, విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారు. మీరు చెప్పండి, ఆల్రెడీ మ్యాచ్ చూడడానికి వచ్చారు కదా, మీకు ఈ మ్యాచ్ మీద ఎక్స్పెక్టేషన్? విరాట్ కోహ్లీ సార్. ఇక్కడ చూస్తే కనుక అందరూ కూడా అసలు మామూలుగా లేదు, ఎవరు చూసినా ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూద్దాం, చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, వాటితో ఒకసారి మాట్లాడదాం. హాయ్, ఏంటి ఈ మ్యాచ్ లో హై వోల్టేజ్ మ్యాచ్ గా అందరూ అనుకుంటున్నారు, సో మీకు ఏంటి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విరాట్ కోహ్లీ బాగా ఆడాలి, మా అందరికి వీళ్ళు ఎంజాయ్ అలాట్. సో చెప్పండి, లాస్ట్ 2 మ్యాచెస్ని చూసారు కదా, ఈ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని అనుకుంటున్నారు. ఎందుకనంటే సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఫైట్ చేసే అవకాశం ఉంది. సో ఇండియన్ టీం ముందు చాలా సవాల్సే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మ్యాచ్ విన్ అవుతారన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మ్యాచ్ వినే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రితురాజ్ గైక్వాడ్ 100 రావాలి. వి ఓన్లీ బిలీవ్ ఇన్ జస్టీ బాయ్. ఇది మొత్తానికి చూసుకుంటే కనుక ఈ మ్యాచ్కి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా ఏదైనా మనం చూస్తే కనుక ఈ మ్యాచ్లో ఇక్కడ విశాఖపట్నంలో ఉండే ఈ అభిమానులందరినీ కూడా చూస్తుంటేనే తెలుస్తుంది కోహ్లీ ఫ్యాన్స్ అనేది. ఇక్కడ మనం చూడొచ్చు, బ్లడ్తో మ్యాచ్కి సంబంధించి ఒక పోర్ట్రేట్ని కూడా తీసుకొచ్చారు. నిజంగానే మ్యాచ్కి సంబంధించి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చేసారు. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి విశాఖపట్నం స్టేడియంలో ఖచ్చితంగా భారత సేనకి చాలా అనుకూలమైన పిచ్గా చెప్పబడుతుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్ అనేది విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కోహ్లీ రోహిత్ కాంబినేషన్ అనేది ఇక్కడ వీళ్ళంతా కూడా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు అంత త్వరగా ఆ కాంబినేషన్ని చూసే అవకాశం ఉండదు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ భారత్కి ఒక స్వీట్ మెమరీ ఇవ్వాలన్నది మాత్రం ఇక్కడున్న స్పోర్ట్స్ లవర్ అందరి ఆకాంక్ష. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.